ఇక పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందును చెట్ల పొదల్లో పడేశారు. ఆడపిల్ల అని వదిలించుకోవాలనుకున్నారో ఏమో ముక్కుపచ్చలారని ఆ శిశువు పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. లేత కాళ్లు చేతులను కర్కశంగా విరిచి పొదల్లో పడేశారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు చిన్నారిని హక్కును చేర్చుకున్నారు. 26వ తేదీన గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణంలో పాప దొరకడం జరిగింది. 26వ తేదీ సాయంత్రం 4:30 ఆ టైంలో మేము వెళ్ళేసి పాపని ఎన్ఐసియూలో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి పాప కాళ్ళు చేతులు వాపులు ఉండడంతో వెంటనే ఆర్థోపెడికల్ వాళ్ళకి రిఫర్ చేయడంతో ఆర్థోపెడికల్ వాళ్ళు వచ్చేసి ఎక్స్రేలు అవన్నీ తీశాక మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, బోత్ డిఫార్మాలిటీస్ అనేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. విడిచేసి వెళ్ళిపోయారు. అది చాలా బాధ అనిపించింది. అదొకటే కాకుండా పాపని మేము ఫస్ట్ చూసినప్పుడు ఉన్నటువంటి ఆ స్వెల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఇప్పుడు తగ్గింది. ఫస్ట్ మూమెంట్స్ కాళ్ళు చేతులు కూడా లేకుండా ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు కూడా చాలా అంటే కొద్దిగా మనకు 100%లో చూసుకుంటే 40% మనం పాప ఇప్పుడు చేతులు కాళ్ళు కూడా మూమెంట్స్ ఉన్నాయి.